దేవుని నామానికి అవమానం తెచ్చే క్రైస్తవులు ఎంతమంది లేరు ఈ రోజున దేవుని బిడ్డలారా? నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యమును గైకొని నామమును ఎరుగనలేదు గనుక నీ కొరకు నేను ద్వారము తెరుస్తున్నాను. ఆయన నామం ఎరిగిన వారు ఎలా ఉంటారు? ఏమండి, మనందరికీ తెలిసిన 3 వ్యక్తులు ఉన్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఆయన నామం ఎంత ఎరిగిన వారంటే, మీకు నచ్చిన మాట చెప్పండి. ఆనాడు అగ్నిగుండంలో వాళ్ళు పడేస్తానంటే వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు ఈ అగ్నిగుండములోంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. దానికంటే ఇంకా ఉన్నతమైన మాట మాట్లాడారు. నాకు ఈ మాట కంటే ఆ మాట నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఏమంటారంటే, నీవు నిలబెట్టిన ప్రతి ముఖం మొరక్కం, మా దేవుడు అగ్నిగుండములోంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు అన్నారు. ఆయన నామం ఎరిగిన వారే మాట్లాడారు. అంతకు మించిన గొప్ప మాట మాట్లాడారు. ఒక మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా ఆయనకి మాత్రమే మేము ఆరాధన చేస్తాం. చెవలగొట్టు గట్ట. ఇది ఆయన నామం ఎరిగిన వారి యొక్క జీవిత విధానం. ఇది మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనడానికంటే, ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా, మా జీవితంలో అద్భుతాలు చేయకపోయినా, నా దేవుని బిడ్డలారా, కొరవ కుమారులు ఏమంటారు? నీ నిబంధనకు మేము ద్రోహులము కాలేము. ఒకడు మాంసమునకు గొర్రెని అమ్మివేసినట్లుగా నీవు మమ్మల్ని అమ్మివేసినను. దేవా, నీతో మేము ఏ నిబంధన అయితే చేసుకున్నామో ఆ నిబంధనకు మేము ద్రోహులము కాలేము. అమ్మి వేసిన ఒకడు మాంసానికి ఒక పశువును అమ్మి వేసినట్లుగా నీవు మమ్మల్ని అమ్మి వేసినను. నీతో మేము ఏ నిబంధన కలిగి ఉన్నాము, ఏ ఒడంబిక కలిగి ఉన్నామో, ఇదిగో విశ్వాస వీరుడుగా పరలోక పౌరుడుగా మేము రావాలని, ఈ లోకములో కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరవాలని నమ్ముకున్నాము గనుక దాని కొరకే అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కోసము అబ్రహాము ఎదురు చూసి గుడార నివాసిగా ఉండిపోయినట్లుగా కోరహ కుమారులు అంటున్నారు, నీవు మమ్మల్ని నడిపించినా సరే ఆ నడిపింపుకి మేము లోబడతాం. ఈరోజు దేవుడు తలనొప్పి తగ్గించకపోతే, అప్పులు తీర్చకపోతే, ఏమండి నా దేవుని బిడ్డలారా, ఉద్యోగం రాకపోతే, తను అనుకున్నది జరగకపోతే, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చకపోతే, నెరవేర్చడానికి ఆలస్యమైతే దేవుడు లేడు, సేవకులు లేరు, మందిరం లేదు, భక్తి లేదు. చాలామంది అంతా వ్యర్థమని చివరికి వాళ్ళు ఏమైపోయారంటే వ్యర్థులైపోయారు. దైవ జనాంగమా, దేవుని నామాన్ని నువ్వు ఎరిగి ఉండాలంటే, దేవుని నామాన్ని ఎరిగిన వ్యక్తిగానే ఉండాలంటే వాక్యాన్ని గైకొను, సత్యాన్ని అనుసరించు. ఆయన వాక్యమే సత్యము, సత్యమే వాక్యము, వాక్యమే సత్యము, వాక్యమే యేసుక్రీస్తు వారు, వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆయనను అనుసరించితే నీ కొరకు ద్వారము తెరవబడతాది. హల్లెలూయా. నీవు ఆయన అనుసరించగలిగితే నీ కొరకు ఏమవుతుందండి? లేకపోతే అప్పుడు ఉన్నారా? అంతే, ఇంకా చెప్పానుగా. ఇంకొక 2 రెడీగా ఉండండి. ఉన్నారు? జగన్ గారు ఉన్నారా? ఓకే. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదో మొత్తానికి వీళ్ళ ప్రార్థన తగ్గి ఉంటుంది వీళ్ళకి. లేకపోతే ఈరోజు ఈ శిక్ష రావడానికి ఏదో ప్రార్థన తగ్గి ఉంటుంది. ప్రార్థన చేశారా? బైబిల్ చదివారా? చదివా? పోలే, దేవుని పరిచయలు వాడబడుతున్నారు. ఇప్పుడు ఈ ద్వారం తెరవబడాలంటే నా దేవుని బిడ్డలారా, సత్యాన్ని ఫిలదెల్ఫియా సంఘం ఎలాగైతే వాక్యాన్ని గైకొందో, సత్యాన్ని అనుసరించేవారుగా, సత్యమందు ప్రతిష్ఠిత చేయబడిన వారుగా, సత్యమే వాక్యము, వాక్యమే యేసుక్రీస్తు వారు. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘము కోసము నా దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైతే ద్వారము తెరిచారో, నీ కొరకు నా కొరకు ద్వారము తెరవబడాలంటే మన సత్యాన్ని అనుసరించి నడవాలి. ఈరోజు వాక్యాన్ని ఎలా తింటున్నాం మనం? ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. దాని యందు మనం ప్రతిష్ఠించబడాలి. రెండోదిగా
భుజించాలి. భుజించాలి, వాక్యాన్ని మనం భుజించాలి. ప్రతిష్ఠించబడిన జనముగా ఉండాలి వాక్యమందు. రెండవదిగా ఆధ్యాత్మికమైన ఆహారం గనుక దాన్ని భుజించే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఏమండి ఐగుప్తుని విడిచారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు ఏమండి ఉన్నారు. ఐగుప్తు దేశానికి వారు బానిసలుగా వెళ్ళడానికి కారణం ఏంటి? ఐగుప్తు దేశానికి వారు బానిసలుగా వెళ్ళడానికి కారణం ఏంటండి? పెదకాపురములు ఆపేయాలి. హల్లెలూయా. ప్రొద్దుగూకి వేళ అతడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు కటికి చీకటి అతన్ని కమ్మున్నది. అప్పుడు దేవుడు అంటాడు, నీ సంతతి వారు తమది కాని దేశమందు వారికి దాసులై ఉంటారు. 430 సంవత్సరాలు ఏమండి నా దేవుని బిడ్డలారా, వారు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు విడిపించారు, ఎర్ర సముద్రం దాటారు. తర్వాత దేవుడు వారికి నా దేవుని బిడ్డలారా ఒక నియమం చెప్పారు. ఆది కాండము ఆ మాట చదవండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది సంవత్సరమునకు మీకు, మనకు కూడా అదే కదండి. ఈ 2025 సంవత్సరానికి ఇదే నెల. ఎవడరా 2 నెలలు అంటారా? మొదటి నెల. ఈ సంవత్సరమునకు మీకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లలైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వారు పొరుగువాడును తమ లెక్క చెప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లగును భుజించుటకును ప్రతివాడు భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల దూర బంధముకు 2 నిలువు కమ్మిల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయకాలమున దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధవేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. దేవుడు వాక్యమందు ప్రతిష్ఠిత చేయమని యేసయ్య చెప్పారు. సత్యమందు. ఎందుకంటే సత్యమందు మన ప్రతిష్ఠితులమైతే ఈ సత్యాన్ని ఆచరించు జనులు ప్రవేశించినట్లుగా ఈ గుమ్మము తెరవబడుతుంది. ఈ గుమ్మము తెరవబడుతుంది. మరి సత్యమందు మన ప్రతిష్ఠిత చేయబడాలంటే ఇందాక ఫిలదెల్ఫియా సంఘము ఎలాగైతే
ఉన్న శక్తి కొంచెమైనను వాక్యాన్ని విని దాన్ని గైకొని ఆయన నామము ఎరుగనలేదు కనుక దాని కొరకు ద్వారము తెరవబడినట్లుగా మన కొరకు ద్వారం తెరవబడతాది. రెండోదిగా నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనేది ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వెలిచిన తర్వాత దేవుడు వారికి నియమాన్నిచ్చాడు. దహన బలికి ఒక పశువుని తీసుకుని దాన్ని ఎలా భుజించాలో ఇంతవరకు చదివిన సంవత్సరాలు, కానీ మీకు అర్థం కావాలని చదివించాను. ఎలా భుజించాలి దాన్ని? నడుము కట్టుకొని. ఎలా భుజించాలండి? నడుము కట్టుకొని. దైవ జనాంగమా, ఫిలదెల్ఫియా సంఘము వలె నువ్వు వాక్యాన్ని గైకొని ఆయన నామమును ఎరుగనలేదని నువ్వు సమాజంలో నిలబడితే నీ కొరకు ద్వారము తెరవబడతాది. రెండోదిగా నువ్వు దాన్ని ఎలా భుజించాలి. ఈరోజు వాక్యాన్ని ఎలా వినాలి అర్థం కావట్లేదు, వాక్యాన్ని ఎలా చదవాలి అర్థం కావట్లేదు, వాక్యమందు ఎలా నిలబడాలి అర్థం కావట్లేదు. వీళ్ళు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని గురించి దేవుడు అంటున్నారు, నాకు ఇష్టమైన ఏమండి నా దేవుని బిడ్డలారా, యెహోవాకు పస్కా బలి అనబడుతున్న దాన్ని మీరు ఎలా భుజించాలంటే మీ నడుము కట్టుకోండి. ఏమన్నాడండి? మీ నడుము కట్టుకోండి. మీ నడుమును కట్టుకోండి. నడుము అంటే మీ మనస్సును కట్టుకోండి. మీ మనస్సును కట్టుకోండి. దైవ జనాంగమా, నువ్వు దేవుని వాక్యమందు ప్రతిష్ఠించబడితేనే, వాక్యాన్ని అనుసరించగలిగితేనే నీ కొరకు ద్వారం తెరవబడుతుంది. ఈరోజు వాక్యాన్ని చదవడము, వినడము, ఎలా వింటున్నావు, ఎలా చదువుతున్నావు ఒకసారి ఆలోచించు. హృదయములో నీకు నా దేవుని బిడ్డల మనసు స్థిరమ లేకుండా కొంతమంది వాక్యాన్ని వింటారు, మనసు ఎక్కడో ఉంటుంది. హల్లెలూయా. కానీ వాక్యాన్ని విన్నట్లుగానే నటిస్తూ ఉంటారు, వాక్యాన్ని విన్నట్లుగానే నటిస్తారు. అటువంటి వారు నిద్ర వచ్చిన వాళ్ళందరూ అల్లే చెప్పమంటే హల్లెలూయా అంటారు. ఎందుకని? వాళ్ళ మనసు ఇక్కడ లేదు, వాళ్ళ మనసు ఇక్కడ లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి పస్కా బలి వారు ఎలా భుజించాలంటే నడుము కట్టుకోవాలంట. పూర్వం నడుము కట్టేవారు ఎందుకు? బిగితనం కోసం, స్టాండ్ నిలబడడానికి. పనిలో పిల్లలు పనికి వెళ్ళారనుకోండి, చిన్న పిల్లలు కట్టలేయడానికి ఉడుపులు వెళ్ళారనుకోండి, వాళ్ళకి టవల్స్ నడుము కట్టేసేవారు. నడుము కట్టుకుంటే నడుమేమయ్యేది? బిగితనం వచ్చేసి పనిలో నిలబడడానికి అవకాశం ఉండేది. వాడికి నడుము బిగితనం లేకపోతే ఆ కట్టలేసి వాడు వెనక నుంచి పరుగు అనమాట. అందుకే పెద్దోళ్ళు ఏం చేసేవారు? నడుము కట్టేవారు. ఈరోజు నీ మనసు కూడా వాక్యం మీద నువ్వు నిలబెట్టపోతే నువ్వు వాక్యం ముందు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి కాదు. వాక్యాన్ని అనుసరించలేవు. నువ్వు వాక్యాన్ని అనుసరించాలంటే నీ మనసు వాక్యం మీద ఉండాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించాలంటే మనసు అనే నడుము కట్టబడాలి. రెండోదిగా వాళ్ళు ఏమంటున్నాడు? ఎలా భుజించమంటున్నాడండి? చెప్పులు తొడుక్కోండి. చెప్పులు సమాధానానికి సాదృశ్యమై ఉన్నది. దేనికండి? సమాధానానికి సాదృశ్యమై ఉన్నది. ఈరోజు నా దేవుని బిడ్డలారా, నీకు నీ పక్కవారితో సమాధానం ఉండాలి, నీకు మనుషులతో సమాధానం ఉండాలి, నీకు దేవునికి సమాధానం ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, ప్రభా నాకు దేవునికి పాస్టర్ గారు నాకు దేవునికి ఎప్పుడు గొడవైందని నువ్వు అనుకోవచ్చు. దేవునికి విరోధంగా నువ్వు జీవించావంటే దేవుడు నీకు దూరం అయిపోయాడు. దేవునికి నీకు సమాధానం లేదు, దేవునికి నీకు సమాధానం లేదు. నీ మనస్సును కట్టుకొని దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉండి తర్వాత ఆయన ఏమంటాడంటే కర్రను చేత పట్టుకోవాలి. వారు భుజించాలంటే ఏం చేయాలి? మూడోదిగా కర్రను చేత పట్టుకోవాలి. ఈ కర్ర దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యమైనది. ఆనాడు ఎర్ర సముద్రం దగ్గర మోషేతో దేవుడు చెప్పారు, ఎందుకు ప్రార్థన చేస్తావు? లేచి బయలుదేరి సాగిపోయి నీ కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించన్నాడు. అలాగ అన్నాడు కదని జామ కర్రలు నరికేసుకుని ఏ సమస్య వచ్చినా దాని వైపు కర్ర చూపించడం కాదు. కర్ర అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఆనాడు మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రం వైపు చాపబడినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలు ఉన్నట్లుగా కర్రని ప్రార్థన అనే ఆయుధం కలిగి నువ్వు జీవిస్తాను. బైబిల్ చదివినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ ముగించిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి.
వాక్యానికి వినడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. వాక్యం విన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు